నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ సిలాజిజం. సో మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా సిలాజిజమ్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి విద్యార్థులకి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో సిలాజిజమ్స్ ఎలా చేయాలో చూద్దాం. మనకి సిలాజిజమ్స్లో మామూలుగా ఒక ప్రవచనం ఉంటుంది, తర్వాత సారాంశాలు ఉంటాయి. సో ఇక్కడ ప్రవచనం అనగా ఇంగ్లీష్లో వచ్చేసి మనకి దీన్ని స్టేట్మెంట్ అంటారు. సో దీన్ని మనము ప్రవచనం అనగా స్టేట్మెంట్, సారాంశం అనగా ఇక్కడ మనకి కన్క్లూజన్ అంటారు. సో ఇక్కడ ఇచ్చిన ప్రవచనం ఏంటి, స్టేట్మెంట్ ఏంటి? సో స్టేట్మెంట్ అంటే జనరల్గా అది ఒక జనరలైజ్ స్టేట్మెంట్ కావచ్చు. సో ఏదైనా స్టేట్మెంట్, కానీ సిలాజిజంలో స్టేట్మెంట్ అంటే అతను ఏమైనా స్టేట్మెంట్. ఒకసారి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనొచ్చు, ఆల్ సీస్ ఆర్ ఏస్ అనొచ్చు, లేకపోతే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అనొచ్చు, లేకపోతే ఆల్ పాట్స్ ఆర్ రాడ్స్ అనొచ్చు. సో అతను అలా ఏ విధంగా అనొచ్చు. కానీ ఇక్కడ ఏదైతే మనకి అతను స్టేట్మెంట్లో ఇచ్చాడో, ఏదైతే మనకి అది ప్రవచనంలో ఇచ్చాడో, కన్క్లూజన్లో మనకి అదే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏదన్నా ఒక కన్క్లూజన్ తీసుకుంటే, అంటే ఒక సారాంశం తీసుకుంటే, ఆ సారాంశం ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే, ఆ సారాంశం మనం ఎప్పుడైనా సరే ప్రవచనం నుంచి మాత్రమే తీసుకుంటాము. అంటే మనము స్టేట్మెంట్ నుంచి మాత్రమే తీసుకుంటాము. సో ఈ సిలాజిజమ్స్ చేసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఒక వెన్ డయాగ్రామ్లోకి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ వెన్ డయాగ్రామ్ నుంచి మార్చుకున్న తర్వాత దాని నుంచి మనం ఒక కన్క్లూజన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటున్నారు. అంటే అన్ని ఏలు బీలు అంటున్నారు. కాబట్టి మనము దీని ఒక వెన్ డయాగ్రామ్ రూపంలోకి మార్చుకున్నట్టయితే ఆల్ ఏస్ ఆర్ బీస్ అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ అన్ని ఏలు బీలు అని రాసుకోవచ్చు. విద్యార్థి ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ అన్ని ఏలు బీలు అన్నాడు, కానీ బీల గురించి మాట్లాడట్లేదు. సో ఇక్కడ మనము స్టేట్మెంట్లు ఎప్పుడు ఆ విధంగా ఆలోచించాలి. ఇక్కడ ఓన్లీ మనం ఏల గురించి మాత్రమే అనుకుంటాం. అంటే ఏంటి, అన్ని ఏలు బి అంటున్నా, కానీ అన్ని బీలు ఏనా కానో మనకు తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇక్కడ ఏ ఇలా రాసిన తర్వాత ఏ ఈక్వల్ టు బి అని రాసినా కూడా, అంటే ఏ ఈక్వల్ టు బి అని నేను ఇక్కడ రాసినా కూడా ఏమవుతుందంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ అవ్వాలి అని కాదు, ఇక్కడ కరెక్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ రెండు వెన్ డయాగ్రామ్స్ వచ్చాయి మనకి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే మొదటి డయాగ్రామ్ వచ్చింది, దాంట్లో అన్ని ఏలు బీలు అన్నాను. కానీ ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు బీలు అంటే నేను ఇక్కడ రెండో వెన్ డయాగ్రామ్ కూడా వేయవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఆల్ ఏస్ ఆర్ బీస్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ బీస్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి బీస్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇలాంటి వెన్ డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు నాకు వచ్చే కన్క్లూజన్ ఎలా ఉండాలి అంటే, నాకు వచ్చే కన్క్లూజన్ ఇక్కడ ఉన్న రెండు వెన్ డయాగ్రామ్స్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడే ఆ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక్క డయాగ్రామ్ని సాటిస్ఫై చేసి రెండో డయాగ్రామ్ సాటిస్ఫై చేయకపోయినా, లేకపోయినా రెండో డయాగ్రామ్ని సాటిస్ఫై చేసి ఒకటో డయాగ్రామ్ని సాటిస్ఫై చేయకపోయినా ఆ కన్క్లూజన్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఏదన్నా ఒక కన్క్లూజన్ మనకి 100% వచ్చింది అంటే ఆ కన్క్లూజన్ మొదటి డయాగ్రామ్ని మరియు రెండవ పటాన్ని రెంటిని కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి కింద మనకి కొన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి, సారాంశాలు ఉన్నాయి. సో మనకి ఈ సారాంశాలు కరెక్టా లేదా తప్ప, సో ఏ సారాంశం కరెక్టు, ఏ సారాంశాలు తప్పు, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ సారాంశం 1, అక్కడ ఏమన్నాడంటే అన్ని బీలు ఏలు అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు బీలు అని తెలుసు, కానీ అన్ని బీలు ఏవో కాదో నాకు తెలియదు. అంటే ఇక్కడ రెండో ఫిగర్ అయితే రెండో బొమ్మ ఉందో, రెండో పటం ఉందో, ఆ రెండో పటంలో అది కరెక్ట్ అవుతుంది, కానీ ఒకటో పటంలో అది కరెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ కన్క్లూజన్ అనేది మనకి ఇక్కడ తప్పు. అన్ని బీలు ఏలని నేను చెప్పలేదు. నాకు తెలిసింది ఒకటి, అదేంటంటే అన్ని ఏలు బీలు అని తెలుసు, కానీ అన్ని బీలు ఏలో కాదో నాకు తెలియదు. కాబట్టి ఆ సారాంశం అనేది ఇక్కడ నాకు తప్పైంది. ఇప్పుడు రెండో సారాంశంకి వద్దాం, రెండో కన్క్లూజన్కి. కొన్ని ఏలు బీలు అన్నాడు. సో ఇది కరెక్టా తప్ప, అంటే ఈ సారాంశం తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే ఈ సారాంశాన్ని 100% తీసుకోవచ్చు. ఈ సారాంశం ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు, అంటే అన్ని ఏలు బీలు అన్నాడు. సో అన్ని ఏలు బీలైనప్పుడు అన్నిలోంచి నేను కొన్ని తీసుకోవచ్చు. అంటే నేను ఆల్లోంచి నేను సమ్ తీసుకోవచ్చు, కానీ సమ్లోంచి ఎప్పుడు నేను ఆల్ తీసుకోకూడదు. సో నేను ఆల్లోంచి సమ్ తీసుకోవచ్చు, అంటే అన్నిలో నుంచి కొన్ని తీసుకోవచ్చు. కాబట్టి నాకు ఈ కొన్ని ఏలు బీలు అనేది ఒకటో పటంలో కానీ మరియు రెండవ వెన్ డయాగ్రామ్లో కానీ, అంటే ఒకటో వెన్ డయాగ్రామ్లో కరెక్ట్ అయింది మరియు
రెండో వెన్ డయాగ్రామ్లో, ఎందుకంటే నేను అన్ని నుంచి కొన్ని తీసుకోవచ్చు కాబట్టి రెండు వెన్ డయాగ్రామ్లో ఇది కరెక్ట్ అయింది. సో అందుకని ఈ సారాంశం, ఈ కంక్లూజన్ మనకి ఇక్కడ కరెక్ట్ అయింది. ఇప్పుడు మరొకటి, సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు, అంటే కొన్ని బీలు ఏలు అన్నాడు. అంటే ఇది మొదటిగా చూసుకుందాం, ఫస్ట్ వెన్ డయాగ్రామ్లో ఇది కరెక్టా కాదా అంటే దీంట్లో ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఉంది. సో మళ్ళీ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు, ఇక్కడేమో సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు. అంటే కొన్ని బీలు ఏకి ఇక్కడ కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు, అంటే ఇక్కడ రెడ్ కలర్లో డాట్ ఉన్న దాంట్లో ఏలు ఉన్నాయి మరియు బీలు కూడా ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఇక్కడ నేను సమ్ అనేది ఇక్కడ నాకు వస్తుంది. అలానే రెండవ వెన్ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని ఉంది. నేను ముందు చెప్పినట్టు అన్నిలో నుంచి కొన్ని తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ఇక్కడ నాకు కరెక్ట్ అయ్యింది. ఉదాహరణకు ఇప్పుడు ఇంకొక కన్క్లూజన్ తీసుకుందాం. ఈ కన్క్లూజన్ ఏముందంటే కొన్ని ఏలు బీలు కాదు అంటున్నాడు. సో మనకి విద్యార్థి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్లో విద్యార్థి ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రవచనం చదువుతాడు, ప్రవచనం చదవంగానే విద్యార్థి ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఇలా ఒక వెన్ డయాగ్రామ్ వేసుకుంటాడు. సో ఇలా ఒకసారి వెన్ డయాగ్రామ్ వేసుకున్న తర్వాత విద్యార్థి ఏం చేస్తాడంటే కింద ఉన్న సారాంశాన్ని చూస్తాడు. కింద ఉన్న సారాంశాన్ని చూసి ఇక్కడ ఏమన్నారంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నారు కదా, అంటే ఇక్కడున్న ఏలన్నీ బీలు, ఇక్కడున్న ఏవైతే బీలు ఉన్నాయో అవి ఏలు కాదు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అన్నాం అనుకోండి. సో ఉదాహరణకి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఒక విద్యార్థి ఆల్ ఏస్ ఆర్ బీస్ అని రాసుకుంటారు. సో ఒకసారి ఆల్ ఏస్ ఆర్ బీస్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని బీలు ఏలు కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ కన్క్లూజన్ తీసుకున్నట్టయితే, ఆ సారాంశం తీసుకున్నట్టయితే కొన్ని బీలు ఏలు కాదు అంటున్నాడు. కాబట్టి విద్యార్థి ఏమనుకుంటాడంటే ఇక్కడ ఉన్న బీలన్నీ ఏలు కాదు కదా, కరెక్టే అని తీసుకుంటాడు. కానీ తప్పు. ఎందుకంటే ఇక్కడ రెండవ ఏదైతే వెన్ డయాగ్రామ్ ఉందో, రెండో వెన్ డయాగ్రామ్ ఉందో ఆ రెండో వెన్ డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు. అంటే ఇక్కడ విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా ప్రవచనం కనుక పాజిటివ్ ఉంటే, అంటే ఇక్కడ పాజిటివ్ అంటే అన్ని ఏలు బీలు అనే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. సో ఎప్పుడన్నా ఒక ప్రవచనం అనేది పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే కన్క్లూజన్ అనేది ఎప్పుడూ నెగిటివ్ రాదు. ఎందుకంటే నెగిటివ్ అంటే ఇక్కడ నాట్ అనే వర్డ్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్. ఇక్కడ మనము ప్రవచనంలో తీసుకుంటే నాట్ అనే వర్డ్ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అయింది, లేకపోతే పాజిటివ్ ప్రవచనం అయింది. కానీ ఇక్కడ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అంటున్నాడు. ఇక్కడ నాట్ అనేది నెగిటివ్ వర్డ్, అంటే కొన్ని బీలు ఏలు కాదు అంటున్నాడు. కాదు అనేది ఇక్కడ నెగిటివ్ వర్డ్ కాబట్టి ఎప్పుడన్నా సరే మనకి స్టేట్మెంట్ పాజిటివ్ అయినప్పుడు, అంటే ప్రవచనం పాజిటివ్ ఉన్నప్పుడు ఎప్పుడు మనకు నెగిటివ్ కన్క్లూజన్, నెగిటివ్ సారాంశం అనేది ఎప్పుడే కానీ మనకి రాదు. కాబట్టి ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది తప్పు, సమ్ బీస్ ఆర్ నాట్ అనేది కూడా ఎందుకు తప్పు, ఎందుకంటే ఇక్కడ రెండులో కూడా నాట్ అనే ఉంది. అదేవిధంగా నో ఏ ఈస్ బి, అంటే ఏ కూడా బి కాదు అంటున్నాడు. అంటే ఈ కంక్లూజన్ ఎలా ఉంది, ఈ కంక్లూజన్ కూడా మనకు నెగిటివే ఉంది. ఎందుకంటే ఇక్కడ నో అనే వర్డ్ ఉంది, ఇక్కడ కాదు అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్ కంక్లూజన్ అవుతుంది. కాబట్టి ఇది కూడా నాకు తప్పు అవుతుంది. అదేవిధంగా నో బి ఈస్ ఏ అన్నాడు, అంటే ఏ బి కూడా ఏ కాదు అన్నాడు. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ వచ్చేసి పాజిటివ్ ఉంది, అంటే ప్రవచనం వచ్చేసి పాజిటివ్గా ఉంది, కానీ కన్క్లూజన్ చూస్తే నెగిటివ్గా ఉంది కాబట్టి ఇది కూడా తప్పు అంటుంది. అంటే విద్యార్థి ఎప్పుడన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే మనం ఎప్పుడు 100% కరెక్ట్ ఏంటంటే సమ్, ఎందుకంటే నేను ఆల్లోంచి సమ్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ సమ్ అనేవి అన్నీ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సమ్ అనేవి మాత్రమే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ ఏస్ అనేవి మాత్రమే కరెక్ట్ అయినాయి. కానీ మిగతా ఉన్న నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ, అంటే నెగిటివ్ కన్క్లూజన్స్ అన్నీ, ఏవైతే నెగిటివ్ సారాంశాలు ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ తప్పవడం జరిగింది. కానీ ఇంకొకటి అన్ని ఏలు బీలు అనుకున్నాము, కానీ ఇక్కడ అన్ని బీలు అనేది ఏలు అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఎందుకంటే నాకు అన్ని ఏలు బీలు అని తెలుసు, కానీ అన్ని బీల గురించి కానీ కొన్ని బీల గురించి కానీ ఇక్కడ ఏమీ తెలియదు. అంటే అన్ని బీల గురించి ఇప్పుడు అన్ని బీలు ఏనా కాదనేది నా విషయం నాకైతే 100% తెలియదు కాబట్టి ఇది నాకు ఇక్కడ తప్పు అయిపోయింది. సో విద్యార్థి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇంకొక స్టేట్మెంటు, అంటే ఇంకొక ప్రవచనం, దాని కింద ఉన్న సారాంశాలు కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్, ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాము. ఇప్పుడు ఇంకొక ప్రవచనం, అంటే ఇప్పుడు ఇంకొక స్టేట్ తీసుకొని ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమన్నారంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నారు. సో ఎప్పుడన్నా మనం ఇలాంటి స్టేట్మెంట్ చూసినప్పుడు మనము ఏం చేయాలంటే దాన్ని వెన్ డయాగ్రామ్లోకి మార్చుకోవాలి. సో వెన్ డయాగ్రామ్లోకి మార్చుకున్నప్పుడు ఇక్కడ నాకు సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నారు కాబట్టి నేను ఒక ఇలా ఏ ఇలా బి అని నేను రాసుకోవచ్చు. అదేవిధంగా సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నారు కాబట్టి ఇక్కడ మొత్తం ఏ రాసుకొని లోపల కూడా నేను బి రాసుకోవచ్చు. అప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని ఏలు బీలు అయినాయి ఇక్కడ కూడా. అదేవిధంగా
సమ్ అనే వర్డ్ ఏందో నాకు ఇక్కడ ప్రాపర్గా తెలియదు కాబట్టి ఇక ఉదాహరణకి నేను సమ్ అంటే నాకు ఇక్కడ సమ్ అంటే ఏదో ఖచ్చితంగా తెలియదు. అంటే నేను సమ్ అంటే ఏమైనా తీసుకోవచ్చు. సమ్ అంటే 1%, 2%, 3%, 4%, 99%, ఒక్కోసారి నేను మొత్తం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి పాజిటివ్ ఉంది. పాజిటివ్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అని, అంటే ఇక్కడ నాట్ అనే వర్డ్ ఇక్కడ యూస్ చేయట్లేదు. సో నాట్ అనే వర్డ్ యూస్ చేయట్లేదు కాబట్టి స్టేట్మెంట్ ఎలా ఉందంటే స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది. ఇక్కడ సమ్ అంటే నాకు ఏదో ఖచ్చితంగా నేను డిఫైన్ చేయలేను. ఇక్కడ సమ్ అంటే నాకు తెలియదు కాబట్టి నేను అన్ని కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ నేను అన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను ఏ ఈక్వల్ టు బి అని రాసినా కూడా ఇక్కడ తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు అంటే ఇక్కడ సమ్ అనే వర్డ్ ఇక్కడ అంబిగ్విటీ. ఇక్కడ సమ్ అంటే నాకేందో తెలియదు. ఇక్కడ సమ్ అంటే కొంచెం, అంటే ఎంత కొంచెం అని, అంటే 1%, 10%, 90%, 99%. సో నాకు ఏదో ఇక్కడ కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను ఏం తీసుకుంటే మొత్తం తీసుకోవడానికి అవకాశం నాకు ఉంటుంది. ఉండాలి అని కాదు, ఇక్కడ ఇలా ఉండాలి అని ఇక్కడ నేను చెప్పట్లేదు. అవకాశం అయితే మనకు ఉంది అని మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నాకేంటంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే నాకు ఇక్కడ 3 వెన్ డయాగ్రామ్స్ రావడం జరిగింది. సో ఈ 3 వెన్ డయాగ్రామ్స్ని యూస్ చేస్తూ నాకు ఇక్కడ వచ్చిన ప్రవచనాలు, ఇక్కడ వచ్చిన సారాంశాలు అంటే కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయా లేదో ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ నాకు అన్ని బీలు ఏలు అన్నాడు, కానీ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక్కడ నాకు సమ్ అనే వర్డ్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని అని ఉంది. ఎప్పుడన్నా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని నుంచి అన్ని రావు, అన్ని నుంచి మాత్రమే కొన్ని వస్తాయి. కాబట్టి మనం డైరెక్ట్గా ఇలాంటి ఎగ్జామ్లో చూసినప్పుడు ఇక్కడ ప్రవచనంలో సమ్ ఉండి కన్క్లూజన్లో ఆల్ ఉంటే మనకి ఎప్పుడు అది తప్పు అవుతుంది. ఎందుకంటే మనకు కొన్ని నుంచి ఎప్పుడు అన్ని రావు కాబట్టి ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది ఇక్కడ తప్పు. అలానే ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది కూడా తప్పు. సో ఎందుకంటే మనకి సమ్ నుంచి అన్ని రాదు కాబట్టి ఆల్ బీస్ ఆర్ ఏస్ అన్న తప్పే, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్న కూడా తప్పే. ఇప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు, ఇది కరెక్టా కాదంటే ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు, అదేమో మనకి ఇక్కడ స్టేట్మెంటు కన్క్లూజన్లో వచ్చేసి సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు. ఇక్కడ సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది అంటే మనకి వచ్చిన 3 వెన్ డయాగ్రామ్స్లో కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకుందాము. ఉదాహరణకి మొదటి వెన్ డయాగ్రామ్ తీసుకుందాము. ఇక్కడ చూసినప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు. సో కొన్ని బీలు ఏలతో కలుస్తున్నాయి కాబట్టి సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ఇక్కడ కరెక్టే. ఇప్పుడు రెండో వెన్ డయాగ్రామ్తో చూసుకుందాము. సో రెండో వెన్ డయాగ్రామ్లో చూసుకున్నప్పుడు ఇక్కడ సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు. సో ఇక్కడ కూడా బీస్కి ఏస్కి మధ్యలో ఇంటర్సెక్షన్ అంటే 2 కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా సమ్ అనేది ఇక్కడ నాకు కరెక్ట్ అయింది. అలానే ఏ ఈక్వల్ టు బి అని 3వ డయాగ్రామ్ ఉంది. సో ఈ 3వ డయాగ్రామ్లో సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నప్పుడు నేను ముందే చెప్పాను అన్నీ, ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అంటే అన్నీ అని అర్థము. సో అన్ని నుంచి ఇక్కడ నేను కొన్ని తీసుకోవచ్చు కాబట్టి ఈ సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది 3 వెన్ డయాగ్రామ్లు అక్కడ ఇచ్చిన 3 డయాగ్రామ్లు కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. ఇంకో విధంగా అదేవిధంగా మనము ప్రవచనము పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే ప్రవచనం వచ్చేసి ఇక్కడ మనకి పాజిటివ్ ఉంది. అంటే ఇక్కడ నో నాట్ అనే అక్షరం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ప్రవచనం వచ్చేసి పాజిటివ్. ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రవచనం పాజిటివ్గా ఉంటుందో సారాంశం ఎప్పుడు నెగిటివ్గా ఉండదు. అంటే సారాంశం కూడా ఎప్పుడు మనకు పాజిటివ్గానే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నాడు, అంటే ఇక్కడ నాట్ అనేది నెగిటివ్ వర్డ్. అలానే సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అన్నాడు, నాట్ అనేది కూడా నెగిటివ్ వర్డ్. అలానే నో ఏ ఈజ్ బి అన్నాడు, ఇది కూడా ఒక నెగిటివ్ కన్క్లూజన్. అలానే నో బి ఈజ్ ఏ అన్నాడు, ఇది కూడా ఒక నెగిటివ్ కన్క్లూజన్. సో ఇలా నెగిటివ్ కన్క్లూజన్స్ వచ్చినప్పుడు అన్ని కన్క్లూజన్స్ కూడా తప్పైపోతాయి. కానీ ఇక్కడ విద్యార్థి ఒక దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనే దగ్గర విద్యార్థి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థి ఏం చేస్తారంటే ఇక్కడ పరీక్షలో ఈ ప్రశ్న చూచిన వెంబడే సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఇలా రాసేసుకుంటాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఇలా రాసేసుకుంటాడు. అంటే విద్యార్థి మిగతా 2 డయాగ్రామ్స్ గురించి అంతగా ఆలోచించకపోయేసరికి ఇక్కడ చూస్తే కన్క్లూజన్లో అంటే సారాంశంలో చూసేసరికి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న ఏలు ఈ ఏలు ఇక్కడ బీ కాదు కదా అని అభ్యర్థి కరెక్ట్ పెట్టే అవకాశం ఉంది. లేకపోతే సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అంటాడు, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బీస్ ఏవైతే ఉన్నాయో ఆ బీస్ అన్ని ఏస్ కాదు కదా అని విద్యార్థి కరెక్ట్ పెట్టే అవకాశం ఉంది. కానీ విద్యార్థి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉంది, స్టేట్మెంట్ వచ్చేసి పాజిటివ్ ఉంది. పాజిటివ్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే నాట్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ కన్క్లూజన్ సారాంశంకి వచ్చాక నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. సో నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నెగిటివ్ కన్క్లూజన్ ఉంది. ఎప్పుడన్నా స్టేట్మెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు అంటే ఒక ప్రవచనం పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కన్క్లూజన్ అంటే నెగిటివ్ సారాంశం అనేది ఎప్పుడు రాదు కాబట్టి 2 తప్పు అవుతాయి. ఇది మాత్రం అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ అంటే ఇంకొక ప్రవచనం తీసుకొని దాంట్లో ఎన్ని కన్క్లూజన్స్ వస్తాయో ఇంకోసారి చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ప్రవచనం వచ్చేసి నో ఏ ఈజ్ బి అని ఉంది.
ఇక్కడ నో ఏ ఈజ్ బి అంటే ఇక్కడ ఈ ప్రవచనం పాజిటివా నెగిటివా అని చూసినప్పుడు ఇక్కడ నో ఉంది కాబట్టి ఈ ప్రవచనం వచ్చేసి నెగిటివ్. ఇక్కడ నో ఉంది కాబట్టి ఈ ప్రవచనం వచ్చేసి నెగిటివ్ ఉంది. అంటే ఇక్కడ అభ్యర్థి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎప్పుడైతే ప్రవచనం నెగిటివ్ ఉంటుందో పాజిటివ్ సారాంశం రాదు. అంటే స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే కన్క్లూజన్ ఎప్పుడు పాజిటివ్ రాదు. సారాంశం అంటే ప్రవచనం ఎప్పుడు నెగిటివ్ ఉంటే సారాంశం అనేది ఎప్పుడు మనకి పాజిటివ్ రాదు. సో అభ్యర్థి ఈ విషయం గుర్తుపెట్టినట్టయితే పరీక్షలో కూడా ఎప్పుడన్నా ఒక నెగిటివ్ ప్రవచనం చూడగానే ఏవైతే పాజిటివ్ సారాంశాలు ఉన్నాయో అవన్నీ తప్పు అని డైరెక్ట్గా పెట్టచ్చు. ఉదాహరణకి ఇక్కడ కొన్ని ప్రశ్నలు చూద్దాం. నో ఏ ఈజ్ బి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ని నేను ఒక వెన్ డయాగ్రామ్లోకి మారుస్తాను. సో వెన్ డయాగ్రామ్లోకి మార్చినప్పుడు ఏమంటానంటే ఏకి మరియు బికి మధ్యలో అసలు సంబంధమే లేదు అంటున్నాడు. అంటే ఇలా నో ఏ ఈజ్ బి అన్నాడు. అంటే ఏకి ఏ కానీ బి కాదు అంటున్నాడు. అంటే ఏది బి కాదు అంటున్నాడు. సో ఆటోమేటిక్గా ఏమంటున్నాడంటే బి కూడా ఏది ఏ కాదు. ఏంటంటే ఏకి బికి సంబంధం లేదని మనకు ప్రవచనమే చెప్తుంది. అని కానీ ప్రవచనం ఎలా ఉందంటే నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు మనము కన్క్లూజన్స్ అంటే సారాంశం ఒకసారి చూద్దాం. ఆల్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు. సో ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది ఇక్కడ నో లేదు. ఇక్కడ సారాంశంలో నో అనే వర్డ్ లేదు. అంటే నో లేదంటే ఈ సారాంశం వచ్చేసి పాజిటివ్. కానీ మనకి ప్రవచనం ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది. ఎందుకంటే నో అన్నాడు, నో ఏ ఈజ్ బి అన్నాడు. అంటే ఏ కూడా బి కాదు అన్నాడు. కాదు అనేది నెగిటివ్ వర్డ్, ఇక్కడ సారాంశం వచ్చేసి పాజిటివ్ వర్డ్ కాబట్టి ఇది తప్పు. అదేవిధంగా ఇప్పుడు సారాంశం రెండో చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నారు. సో అక్కడేమో నెగిటివ్ ప్రవచనం ఉంది, అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ చూస్తేనేమో సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు. సమ్ ఏస్ ఆర్ బీస్ అనేదేమో పాజిటివ్ వర్డ్, అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది? తప్పు అవుతుంది. అదేవిధంగా సమ్ బీస్ ఆర్ ఏస్ అన్నాడు. సో సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది కూడా మనకి ఇక్కడ ఏమైంది? ఇక్కడ పాజిటివ్ సారాంశం అయింది, కానీ ప్రవచనం ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి తప్పైంది. ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నాడు. సో ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చూసాము? ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చినప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్లోంచి మనము సమ్ ఏస్ ఆర్ బీస్ తీసుకున్నాము. అదేవిధంగా సమ్ బీస్ ఆర్ ఏస్ తీసుకున్నాము. ఎందుకు అంటే ఆల్ నుంచి సమ్ తీసుకోవచ్చు, కానీ సమ్ నుంచి మనం ఇక్కడ ఎప్పుడు ఆల్ అనేది మనం ఇక్కడ తీసుకోలేదు. సో అదేవిధంగా ఈ ప్రవచనం చూస్తే ఈ ప్రవచనంలో నో ఏ ఈజ్ బి అన్నాడు. అంటే ఏ కూడా బి కాదు అన్నాడు. అంటే మొత్తం కాదు అన్నాడు. ఆ మొత్తం కాదులోంచి నేను కొన్ని కాదు అనేది నేను తీసుకోవచ్చు. అంటే మొత్తం కాదు అన్నాడు, అంటే నో ఏ ఈజ్ బి అన్నాడు. సో ఇక్కడ సారాంశం చూస్తే, అంటే ఇక్కడ కన్క్లూజన్ చూస్తే సమ్ ఏ ఆర్ నాట్ బి అన్నాడు. అంటే ఏ బి కాదన్నాడు, మళ్ళీ దీంట్లో కొన్ని ఏలు బి కాదు అన్నాడు. అంటే మొత్తం నుంచి నేను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం తీసుకోవచ్చు. అంటే మొత్తం కాదు అంటున్నాడు, మొత్తం కాదులోంచి నేను కొంచెం కాదు అనేది మరి ఇక్కడ నేను తీసుకోవచ్చు. కాబట్టి సమ్ ఏ ఆర్ నాట్ బి అనేది ఇక్కడ నాకు కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా సమ్ బి ఆర్ నాట్ ఏ అని ఇంకొక సారాంశం ఉంది. సో ఈ సారాంశం నేను తీసుకోకూడదు ఒకసారి చూద్దాము. ఈ సారాంశం చూసినప్పుడు ఏ కూడా బి కాదు అన్నాడు. అంటే బికి ఏకి సంబంధమే లేదు, అసలు రెండు కాదు, అసలు సంబంధమే లేదు అంటున్నాడు. కానీ ఇక్కడ సమ్ బి ఆర్ నాట్ ఏ అంటున్నాడు. అంటే కొన్ని బీలు ఏలు కాదు అంటున్నాడు. ఇక్కడ కూడా అన్ని కాదు అంటున్నాడు కాబట్టి అన్ని కాదులోంచి నేను కొన్ని కాదు తీసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా నాకు ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు. ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చూస్తే మనకు ప్రవచనం ఏమో నెగిటివ్లో ఉంది, ఇక్కడ సారాంశం చూస్తే ఎలా ఉంది? పాజిటివ్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ నో అనే వర్డ్ యూస్ చేయలేదు, ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే వర్డ్ మాత్రం యూస్ చేశారు కాబట్టి ఇది నాకు ఏమవుతుంది? తప్పు అవుతుంది. అదేవిధంగా నో బి ఈజ్ ఏ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నో ఏ ఈజ్ బి అన్నాడు. అంటే ఏకి బికి సంబంధం లేదని వాడే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏకి బికి సంబంధం లేదని డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా నో బి ఈజ్ ఏ అంటే బికి ఏ కూడా సంబంధం లేదని మళ్ళీ కింద కూడా కన్క్లూజన్ అదే మాట అంటున్నాడు కాబట్టి ఇది కూడా నాకు కరెక్ట్ అవుతుంది. సో అభ్యర్థి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, నెగిటివ్ ప్రవచనం వచ్చినప్పుడు పాజిటివ్ సారాంశం ఎప్పుడు రాదు, అది నెంబర్ 1. నెంబర్ 2, నో ఏ ఈజ్ బి అన్నప్పుడు అంటే అన్నీ కాదు అన్నప్పుడు అన్నిలోంచి నేను కొన్ని తీసుకోవచ్చు. అంటే సమ్ ఏ ఆర్ నాట్ బి కానీ అయితే సమ్ బి ఆర్ నాట్ ఏ కానీ కూడా నేను ఇక్కడ తీసుకోవచ్చు. సో అభ్యర్థులు ఎప్పుడన్నా నో ఏ ఈజ్ బి అని ఇచ్చినప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రవచనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని ఏలు బీలు కాదు అంటున్నాడు. అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా అని చూసినప్పుడు ఇక్కడేమో నో అంటే కాదు అనే వర్డ్ యూస్ చేశాడు. ఇక్కడ కాదు అనే వర్డ్ ఉంది, లేకపోతే ఇక్కడ నాట్ అనే వర్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి ప్రవచనం వచ్చేసి నెగిటివ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే కన్క్లూజన్
ఎలా ఉండాలంటే కంక్లూజన్ ఎప్పుడు మనకి నెగిటివ్లోనే ఉండాలి, కానీ కంక్లూజన్ ఎప్పుడు పాజిటివ్లో ఉండకూడదు. అంటే నాకు ఇక్కడ ఏదైతే కంక్లూజన్స్ అంటే సారాంశాలు ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా తప్పైపోతాయి. అంటే అవి ఏమేమిటి అంటే ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నాడు, ఇదేమో నెగిటివ్, కానీ ఇక్కడ పాజిటివ్ ఉన్న సారాంశాలు ఏవో చూసుకోవాలి. పాజిటివ్ ఉన్న సారాంశాలు చూసుకుంటే ఆల్ బీస్ ఆర్ ఏస్, ఇది పాజిటివ్ సారాంశం కాబట్టి ఇది తప్పైపోతుంది. అలానే సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది కూడా పాజిటివ్ సారాంశం కాబట్టి ఇది కూడా తప్పైపోతుంది. అలానే సమ్ బీస్ ఆర్ ఏస్ ఇది కూడా ఒక పాజిటివ్ సారాంశం, కానీ ఇక్కడ ప్రవచనం వచ్చేసి నెగిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పైపోతుంది. అదేవిధంగా ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది కూడా ఒక పాజిటివ్ సారాంశం కాబట్టి ఇది కూడా తప్పైపోతుంది, ఎందుకంటే ప్రవచనం వచ్చేసి నెగిటివ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రశ్న వచ్చేసి నెగిటివ్ అంటే ఇక్కడ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అని, ఆ తర్వాత ఆల్ ఏస్ ఆర్ బీస్, ఈవెన్ ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది కూడా ఇక్కడ నాకు ఇక్కడ పాజిటివ్ ప్రవచనం కాబట్టి ఇది కూడా నాకు తప్పైపోతుంది. సో మనకి మిగిలింది ఏంటంటే ఇక్కడ నో బి ఈస్ ఏ, లేకపోతే నో ఏ ఈస్ బి అని మాత్రం ఇక్కడ నేను చెప్పుకోవచ్చు. మరో సారాంశం చూద్దాం. ఇక్కడ మనకి ప్రవచనం చూసినట్టయితే ఇక్కడ ప్రవచనం వచ్చేసి నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు కాబట్టి నెగిటివ్ ఉందని మనం అర్థం చేసుకున్నాము. అలానే ప్రవచనం నెగిటివ్ ఉంది కాబట్టి సారాంశం అన్ని పాజిటివ్ ఏవైతే ఉంటాయో సారాంశాలు, ఆ పాజిటివ్ సారాంశాలను తప్పు అని కూడా ఇక్కడ మనం రాసుకున్నాము. ఇప్పుడు నెగిటివ్ ఏవైతే నెగిటివ్ సారాంశాలు ఉన్నాయో వాటి గురించి చూద్దాము. ఇక్కడ నెగిటివ్ సారాంశం వచ్చేసి నో, మళ్ళీ ఇక్కడ కూడా నో, ఇక్కడ నో అని ఉంది. సో ఇవి కరెక్టో కాదో ఒకసారి చూద్దాం. ఇవి కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకునే ముందు సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఉన్నప్పుడు ఇలాంటి సమ్ ఏ ఆర్ నాట్ బి అనే దానికి ఎన్ని వెన్ డయాగ్రామ్స్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చిన సారాంశాలు ఆ వెన్ డయాగ్రామ్స్ని సాటిస్ఫై చేస్తున్నా లేదో ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ మనకి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఇక్కడ నేను ఏమని రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఇవి ఏస్ బీస్, అంటే ఇక్కడ ఈ ఉన్న ఏలు బీలు కాదు, అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని ఇక్కడ నేను రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సమ్ అనే వర్డ్ ఒకటి ఉంది, ఇంకోటి ఇలానే ఇక్కడ ఏస్ అని రాసుకొని మరి లోపల బీస్ రాసుకుంటే ఇక్కడ కూడా సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఇక్కడున్న ఏస్ అన్ని బీస్ కాదు, అంటే ఇది రాసుకున్నా కూడా కరెక్టే. అదేవిధంగా ఇక్కడ సమ్ అంటే ఏదో నాకు తెలియదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ సమ్ అంటే ఎంత పర్సెంట్ తీసుకోవాలి ఏం తీసుకోవాలో నాకు తెలియదు, కానీ ఇక్కడ సమ్ అన్నాడు ఇక్కడ నాట్ అన్నాడు, అంటే ఇక్కడ మళ్ళీ నెగిటివ్ వర్డ్ యూస్ చేస్తున్నాడు. సో నెగిటివ్ వర్డ్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ సమ్ నాట్ అంటే నేను ఇక్కడ నో అని కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదు. అప్పుడు ఇక్కడ నేను నో ఏ ఈజ్ బి అనే వర్డ్ తీసుకున్న కూడా నాకు ఇక్కడ తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ నాకు సమ్ అనేది ఎంతో తెలియదు కాబట్టి నేను ఇంకొకటి సమ్ అంటే ఎంతో తెలియదు, ప్లస్ నాట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను నెగిటివ్లోనే డయాగ్రామ్ వేస్తాను, అది వచ్చేసి నో ఏ ఈస్ బి అని కూడా రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రతి సారాంశం కూడా ఇక్కడ ఉన్న మూడులో ఉన్న వెన్ డయాగ్రామ్స్ అంటే ఇక్కడ మూడు వెన్ డయాగ్రామ్స్ని కూడా అది సాటిస్ఫై చేస్తే అది కరెక్ట్ అవుతుంది, లేకపోతే అది తప్పు అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అన్నాడు. సో సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది ఈ వెన్ డయాగ్రామ్లో కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ రెండో వెన్ డయాగ్రామ్కి వచ్చాక ఇది ఒకటి అనుకున్నట్టయితే ఇది రెండు అనుకున్నట్టయితే ఈ రెండో వెన్ డయాగ్రామ్ వచ్చాక మనకి సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనే కన్క్లూజన్ ఏమవుతుంది అనే సారాంశం ఏమవుతుంది తప్పు అవుతుంది, అంటే ఇది కూడా మనకి ఇక్కడ తప్పైంది. ఇక్కడ నో ఏ ఈజ్ ఏ బి అన్నాడు. సో నో ఏ ఈజ్ బి అనేది ఒకటో వెన్ డయాగ్రామ్లోనే తప్పైపోతుంది, ఎందుకంటే ఒకటో వెన్ డయాగ్రామ్లో అంటే ఏ కూడా బి కాదు అనేది కూడా మనకి ఇక్కడ తప్పైపోతుంది కాబట్టి ఇది కూడా తప్పైపోతుంది. అలానే నో బి ఈజ్ ఏ అన్నాడు, అంటే బీకి ఏకి ఏమి సంబంధం లేదన్నాడు, కానీ వెన్ డయాగ్రామ్లో ఏమో కొంచెం సంబంధం ఉంది అని మనము వెన్ డయాగ్రామ్ అనుకొచ్చింది, అంటే ఇది కూడా తప్పైపోతుంది. అంటే ఇక్కడ మన ఒక అభ్యర్థి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే సమ్ నాట్ అని వచ్చినప్పుడు అన్ని తప్పైపోతాయి. ఎందుకు అంటే సమ్ నాట్ నుంచి నేను ఆల్ తీసుకోలేను, కానీ ఆల్ నుంచి అంటే నేను ఆల్ నుంచి సమ్ తీసుకోవచ్చు, కానీ సమ్ నుంచి ఆల్ తీసుకోలేను. అలానే నో నుంచి సమ్ నాట్ తీసుకోవచ్చు, కానీ సమ్ నాట్ నుంచి ఓ తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన లాస్ట్ రెండు ఏవైతే మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయో లాస్ట్ కింద ఇచ్చిన వెన్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అందుకని ఈ రెండు కూడా తప్పైనాయి. ఎందుకు తప్పైనాయి అంటే నేను సమ్ నాట్ నుంచి నో తీసుకోకూడదు, కానీ నో నుంచి సమ్ నాట్ తీసుకోవచ్చు. సో అభ్యర్థులు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేసినట్టయితే అభ్యర్థికి వీటి మీద ఒక మంచి గ్రిప్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చేద్దాం. ప్రకటనలు దాంట్లో ఏమనంటే అన్ని కోడిపెట్టలు పుంజులగును, ఏ పుంజు కూడా నలుపు రంగులో ఉండదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం దీన్ని వెన్ డయాగ్రామ్లోకి మార్చుకుందాం. సో ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఒకసారి, ఎందుకంటే మనకు పరీక్షలో ఇంగ్లీష్ పేపర్ అనేది మనకి ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి, ఇంగ్లీష్ అనేది మనము ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్ని కోడిపెట్టలు పుంజులు అన్నాడు, అంటే ఏమంటున్నాడు అంటే ఆల్ కాక్స్ ఆర్ హెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అన్ని కోడిపెట్టలు, అంటే మనకి ఇక్కడ ఉన్న అన్ని కోడిపెట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమంటున్నాడు పుంజులు అంటున్నాడు. సో అవన్నీ మనకి ఏమైనాయి అంటే ఇక్కడ పుంజులు అయినాయి.
అలానే ఏ పుంజు కూడా నలుపు రంగులో ఉండదు అన్నాడు. అంటే ఏ పుంజు కూడా నలుపు రంగులో ఉండదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇండైరెక్ట్గా ఏ పుంజు కూడా నలుపు రంగులో ఉండదు అన్నాడు. అంటే ఈ పుంజులో ఏవైతే ఉన్నాయో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పుంజులో ఏవైతే ఉన్నాయో అవన్నీ నలుపు రంగులో ఉండవు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే పుంజుకు నలుపు రంగుకు అసలు సంబంధమే లేదు అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ అంటే ఈ స్టేట్మెంట్స్ ఈ ప్రకటనలో ఏమి ఇచ్చారంటే అన్ని కోడిపెట్టలు పుంజులు అన్నాడు. అంటే నీకు కోడిపెట్టకు పుంజుకు మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. అదేవిధంగా ఏ పుంజు కూడా నలుపు రంగులో ఉండదు అన్నాడు. అంటే ఇక్కడ నాకు పుంజుకు నలుపు రంగుకు మాత్రమే రిలేషన్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే కోడికి నలుపు రంగుకు సంబంధం అనేది తెలియదు. కానీ ఈ వెన్ డయాగ్రామ్లో అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమైందంటే అన్ని కోడిపెట్టలు పుంజులగును కానీ ఏ పుంజులు నలుపు రంగులో ఉండవు. అంటే మనకి ఈ కోడిపెట్టకి నలుపు రంగుకి సంబంధం తెలియకపోయినా కూడా అన్ని కోడిపెట్టలు పుంజుల్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే అన్ని పుంజులు నలుపు రంగులో లేవన్నాడంటే ఆటోమేటిక్గా ఏ కోడి పుంజు కూడా నలుపు రంగులో ఉండదు అనేది కూడా కరెక్ట్ అవుతుంది. అంటే నో కాక్ ఈస్ బ్లాక్ అనేది కూడా నాకు ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు సారాంశం చూద్దాం. అంటే ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. కంక్లూజన్ 1, అన్ని పుంజులు కోడిపెట్టలు అగును అన్నాడు. అంటే ఇక్కడ అన్ని పుంజులు ఇంతకుముందు మనం చూసాము. మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది? సమ్. అంటే ఇక్కడ మనకి కోడిపెట్టలు ఇక్కడ పుంజులు ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ని పుంజులు కోడిపెట్టలు. అంటే నేను ఇక్కడ పైనుంచి లోపలికి అడుగుతున్నాడు. అంటే అన్నీ అవుతాయా అంటున్నాడు. అంటే నాకు ఇక్కడ వచ్చింది ఏంటంటే సమ్ అని ఇచ్చాడు, కానీ అడిగేదేమో ఆల్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ సమ్ అనుండి ఆల్ అయినప్పుడు ఇదేమవుతుందంటే మనకి తప్పు అవుతుంది. లేకపోతే అన్ని పుంజులు కోడిపెట్టలు అగును అనేది తప్పు. కానీ క్వశ్చన్లో కనుక ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్లో కనుక ఒకవేళ అన్ని పుంజులు కోడిపెట్టలు అయ్యే అవకాశం ఉంది అంటే మనకి కరెక్ట్ అవుతుంది. కానీ ఎందుకంటే మనం ఇంతకుముందు చూసినట్టు మనకి ఇక్కడ ఆల్ కాక్స్ ఆర్ హెన్స్ అనేదాన్ని మనము ఆల్ కాక్స్ ఈక్వల్ టు హెన్స్ అంటే అన్ని కోడిపెట్టలు పుంజు ఈక్వల్ అని రాసుకోవచ్చు, లేకపోతే అన్ని కోడిపెట్టలు కూడా హెన్స్ అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో మేబీ అన్నప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. 100% అంటే ఇది మనకి తప్పు అవుతుంది. అందుకనే ఇక్కడ అభ్యర్థి ఇక్కడ చూసినట్టయితే అన్ని పుంజులు కోడిపెట్టలు అగును అన్నాడు. సో అన్ని పుంజు అనేది పైన ఉంది, కోడిపెట్ట అనేది లోపల ఉంది. సో అన్ని పుంజులు కోడిపెట్టలు అనేది ఇక్కడ మనకి తప్పు అవుతుంది. కానీ ఏ కోడిపెట్ట నల్లగా ఉండదు అన్నాడు. అంటే ఇక్కడ కోడిపెట్టకి నలుపుకు అసలు సంబంధమే లేదు కాబట్టి ఈ కన్క్లూజన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సారాంశం 2 మాత్రమే ఆమోద యోగ్యం అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాము. సరే, ఈ ప్రశ్నలో ఏ కుర్చీ ఆవు కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ కుర్చీ ఆవు కాదు అన్నాడు. అంటే ఇక్కడ కుర్చీ అంటే చైర్, ఆవు అంటే కౌ. అంటే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే నో చైర్ ఈజ్ కౌ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ కుర్చీ కూడా ఆవు కాదు అంటున్నాడు. అంటే ఆవుకు కుర్చీకి సంబంధం లేదు అని చెప్పేస్తున్నారు. అప్పుడే ఏ కుర్చీ కూడా మనకి ఇక్కడ ఆవు కాదు అంటున్నాడు. అంటే కుర్చీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవులు కాదు. అంటే కుర్చీ చూసుకోండి, కుర్చీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవులు కాదు అని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 2వ ప్రకటన అన్ని కుర్చీలు బల్లలు అన్నాడు. అంటే అన్ని కుర్చీలు ఏమైనాయి? బల్లలైనాయి. అంటే అన్ని కుర్చీలు ఏమైనాయి? మనకి ఇక్కడ బల్లలైనాయి. అంటే ఒక అభ్యర్థి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని కుర్చీలు బల్లలు అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. అదే అన్ని కుర్చీలు బల్లలు అంటే నేను ఇలా రాసుకున్నా కూడా తప్పు లేదు. ఒకవేళ బల్లలు ఇదేందనుకోండి, ఇలా రాసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా అంటే ఇక్కడ 2వ దాంట్లో ఈ పెద్ద దాంట్లో కూడా మనకి అన్ని కుర్చీలు బల్లలు అనేది ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కానీ అభ్యర్థి మాత్రం ఇలా తీసుకోకూడదు, ఓన్లీ ఇది మాత్రమే తీసుకోవాలి. అంటే ఇది తీసుకోకూడదు అంటే తప్పని కాదు. అంటే ఇప్పుడు అన్ని కుర్చీలు బల్లలు అన్నారు. సో మనం ఇలా కాదు, నేను ఇలా తీసుకుంటాను, తప్పేమైనా ఉందా అంటే ఇక్కడ అన్ని కుర్చీలు బల్లలు ఇలా తీసుకుంటాను, తప్పేమైనా ఉందంటే తప్పేమీ లేదు. కానీ నీకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆవులు కూడా బల్లలే అనే స్టేట్మెంట్ మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అందుకని మనం ఇలా డ్రా చేయకూడదు. ఎందుకంటే మనకి బల్లలకి మరియు ఆవులకు మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో మనకి ఇక్కడ తెలియదు. కాబట్టి అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అన్ని కుర్చీలు బల్లలు అంటే నేను ఇంతవరకు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు బల్లలకు మరియు ఆవులకు మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు కాబట్టి. ఓకే, కానీ అభ్యర్థి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీకు బల్లలకి ఆవులకు మధ్యలో రిలేషన్ తెలియదు అంటే నీకు తెలియదు కాబట్టి ఏం చెప్పినా తప్పే అవుతుంది. అంటే ఇప్పుడు కన్క్లూజన్లో అంటే ఒకవేళ సారాంశంలో అన్ని బల్లలు ఆవులు అన్నాడు, నాకు తెలియదు, తప్పు.
అసలు ఏ బల్ల ఆవు కాదు అన్నాడు, నాకు తెలియదు, తప్పు. ఎందుకంటే నాకు ఆవులకి మరియు బల్లకి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు. నాకు ఏం తెలుసు అంటే ఇక్కడ కుర్చీకి ఆవుకు అంటే కుర్చీకి ఆవుకు మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసు, అలానే కుర్చీకి బల్లకి ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసు, కానీ బల్లకి ఆవుకి ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. సో నాకు రిలేషన్ ఎలాంటిదో తెలియనప్పుడు ఏం చెప్పినా తప్పే అవుతుంది. అంటే ఏం చెప్పినా తప్పే అవుతుంది అంటే అర్థం ఏంటంటే కొన్ని ఆవులు బల్లలు అన్నాడు, తప్పే. ఏ ఆవు బల్ల కాదు అన్నాడు, తప్పే. అన్ని ఆవులు బల్లలు ఉన్నాయి అయినా తప్పే. ఎందుకు తప్ప అంటే నాకు ఆవులకి బల్లకి మధ్యలో రిలేషన్ తెలియదు కాబట్టి. సో ఈ విషయం అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సారాంశాలు చూద్దాం. సో మొదటి సారాంశం, కొన్ని బల్లలు కుర్చీలు అన్నాడు. సో కొన్ని అన్నాడు, ఇక్కడ అన్ని కుర్చీలు బల్లలైనాయి. సో ఇక్కడ ఏమన్నాడు, కొన్ని కుర్చీలు బల్లలు. సో అన్నిలోంచి నేను కొన్ని తీసుకోవచ్చు కాబట్టి కొన్ని బల్లలు కుర్చీలు అనేది ఇక్కడ నాకు కరెక్ట్. అదేవిధంగా కొన్ని బల్లలు ఆవులు అన్నాడు, ఇక్కడ కొన్ని బల్లలు ఆవులు అన్నాడు. సో మనం ఈ చూసినట్టయితే బల్లలకి ఆవులకి మధ్యలో మనకు రిలేషన్ తెలియదు. ఎందుకంటే నాకు అన్ని కుర్చీలు బల్లలని తెలుసు, లేకపోతే ఏ కుర్చీ కూడా ఆవు కాదని తెలుసు, కానీ బల్లకి ఆవుకి మధ్యలో నాకు రిలేషన్ తెలియదు. అంటే నేను ఇక్కడ తప్పు అనలేను, కరెక్ట్ అనలేను. సో ఇక్కడ నేను న్యూట్రల్గా ఉంటాను. నాకు ఏమీ తెలియదు అంటే నాకు ఇక్కడ తెలియదు, న్యూట్రల్గా ఉంటాను. అంటే నాకు తప్పు అని తెలియదు, కరెక్ట్ అని కూడా తెలియదు, ఎందుకంటే నాకు సంబంధమే తెలియదు కాబట్టి. ఇప్పుడు మూడో దానికి వెళ్దాము. కొన్ని కుర్చీలు ఆవులు అన్నాడు, అంటే కొన్ని కుర్చీలు ఆవులు అంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు, అది ఏ కుర్చీ కూడా ఆవు కాదని తెలుసు. ఎక్కడైతే నెగిటివ్ స్టేట్మెంట్ ఉందో మనకి ఇక్కడ పాజిటివ్ కంక్లూజన్ రాదు. అందుకని ఇది మనకి కూడా తప్పు అయిపోయింది. ఎందుకంటే ఏ కుర్చీ కూడా ఆవు కాదు అన్నాడు స్టేట్మెంట్లో. స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ ఉంది, అంటే ఇక్కడ ప్రకటన వచ్చేసి నెగిటివ్ ఉంది, కానీ సారాంశం ఎలా ఉంది, కొన్ని కుర్చీలు ఆవులు అని అంటే పాజిటివ్ ఉంది కాబట్టి తప్పు అయిపోయింది. ఇప్పుడు నాలుగో చూద్దాం. ఏ ఆవు బల్ల కాదు అన్నాడు, అంటే ఏ ఆవు బల్ల కాదు అంటే ఇక్కడ కూడా నాకు బల్లకి ఆవుకి మధ్యలో రిలేషన్ తెలియదు. ఎందుకంటే నాకు కుర్చీకి ఆవుకి మధ్యలో తెలుసు, అలానే కుర్చీకి బల్లకు తెలుసు, కానీ బల్లకు ఆవుకు నాకు తెలియదు. సో ఏ ఆవు బల్ల కాదు అన్నాడు, కానీ ఇక్కడ నాకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే అంటే 2, 4 చూసినట్టయితే ఒక దాంట్లో ఏమో కొన్ని బల్లలు ఆవులు అన్నాడు, అంటే ఒక దాంట్లో అవుతాయి అన్నాడు. ఇంకో దాంట్లో ఏ బల్లలు ఏ ఆవు బల్ల కాదు అన్నాడు, అంటే ఒక దాంట్లో కాదు అన్నాడు. అంటే ఒక దాంట్లో అవునని మరొక దాంట్లో కాదు అంటాడు. అంటే ఇప్పుడు రెండే ఉంటాయి ఎగ్జామ్లో, ఒకటి పాస్ అయ్యాడు లేకపోతే ఫెయిల్ అయ్యాడు, అలానే ఉంటుంది. అలానే ఇది కూడా మనకి ఇక్కడ రిలేషన్ తెలియదు, దేనికి మధ్యలో బల్లకి ఆవుకి మధ్యలో రిలేషన్ అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ సారాంశం 2 చూసుకుంటే కొన్ని బల్లలు ఆవులు అంటున్నాడు, అంటే కొన్ని అవుతాయి అంటున్నాడు. కానీ 4 చూసుకుంటే కాదు అంటున్నాడు, అంటే ఒకటి అవుతుంది అంటున్నాడు, మరొకటి కాదు అంటున్నాడు. అంటే ఏదర్ 2 or 4 కావచ్చు, అంటే రెండోది కరెక్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ 4ది కూడా ఇక్కడ మనకి కరెక్ట్ కావచ్చు. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఎలాగో కరెక్ట్ అయింది, అప్పుడు స్టేట్మెంట్ 2 or 4 అంటే 2 కావచ్చు లేకపోతే 4 కావచ్చు. సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2 లేదా 4 మరియు 1 సరైనది. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి బి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి దేని మధ్యలో అయితే రిలేషన్ తెలియదు, అంటే ఈ ప్రశ్నలో వచ్చేసి బల్లలకి ఆవుకి మధ్యలో రిలేషన్ తెలియనప్పుడు ఒకసారి అవునని మరొకసారి కాదు అన్నాడంటే మనకి ఇక్కడ ఎయిదర్ ఆర్ ఆన్సర్ అని వస్తుంది. సో అభ్యర్థి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరో ప్రశ్న. సో ఈ ప్రశ్న వచ్చేసి కొన్ని స్కర్ట్స్ బల్లలు అన్నాడు, అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని స్కర్ట్స్ బల్లలు, అంటే ఇక్కడ మనం ఇలా వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. సో దీంట్లో ఏమంటున్నాడంటే కొన్ని స్కర్ట్స్ వచ్చేసి మనకి ఏమన్నాడు, బల్లలు అన్నాడు. అలానే ఏ టేబుల్ బల్ల కాదు అంటున్నాడు, అంటే ఏ టేబుల్ బల్ల కాదు అన్నాడు, అంటే బల్లకి టేబుల్, ఇక్కడ బల్లకి మరియు టేబుల్ అన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి, అదేంటంటే ఇక్కడ ఏ బల్ల కూడా టేబుల్ కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఒకసారి స్టేట్మెంట్ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ రిలేషన్ వేటి మధ్యలో ఇచ్చాడంటే స్కర్ట్స్కి బల్లకి మధ్యలో రిలేషన్ ఇచ్చాడు, అలానే బల్లకి టేబుల్కి మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ తెలియదు ఏంటంటే టేబుల్కి స్కర్ట్స్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో మనకి ఇక్కడ తెలియదు. సో అభ్యర్థి ఆ విషయం కూడా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్న మన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో మొదటగా సారాంశం 1 అంటే కన్క్లూజన్ 1, కొన్ని స్కర్ట్స్ టేబుల్స్ అన్నాడు. సో అంటే ఏమంటున్నాడు, కొన్ని స్కర్ట్స్ టేబుల్స్ అంటున్నాడు. అంటే మనకి టేబుల్కి స్కర్ట్స్ మధ్యలో రిలేషన్ తెలుసా అంటే ఇక్కడ నాకు రిలేషన్ ఏంది తెలియదు. సో నాకు తెలియదు కాబట్టి నేను 0 ఉంటాను. అంటే నాకు ఇప్పుడు తెలియదు, అంటే అవునో కాదో నాకు తెలియదు. ఏమంటాడు, కొన్ని స్కర్ట్స్ టేబుల్స్ అన్నాడు. నాకు స్కర్ట్స్కి టేబుల్కి మధ్యలో రిలేషన్ తెలియదు, ఎందుకంటే నాకు స్టేట్మెంట్లో ఇవ్వలేదు. నాకు స్టేట్మెంట్లో ఇచ్చింది ఏంటంటే నాకు స్టేట్మెంట్లో ఇచ్చింది స్కర్ట్స్కి బల్లలకి మధ్యలో ఉంది రిలేషను, అలానే బల్లలకి టేబుల్స్ మధ్యలో ఉంది, కానీ టేబుల్స్కి స్కర్ట్స్ మధ్యలో రిలేషన్ అనేది ఇక్కడ నాకు లేదు. కాబట్టి కొన్ని స్కర్ట్స్ టేబుల్స్ అంటే అది నాకు తెలియదు అని చెప్పాను. అలానే ఇప్పుడు రెండోది తీసుకుందాము. ఇక్కడ రెండో కన్క్లూజన్ తీసుకుంటే కొన్ని బల్లలు స్కర్ట్స్ అన్నాడు. సో కొన్ని బల్లలు స్కర్ట్స్ నాకు ఆల్రెడీ తెలుసు, బల్లలకి
మరియు స్కర్ట్స్కి మధ్యలో రిలేషన్ తెలుసు. అదేంటంటే సమ్ స్కర్ట్స్ ఆర్ అంటే కొన్ని స్కర్ట్స్లు బల్లలు అని తెలుసు. ఇక్కడేమో కొన్ని బల్లలు స్కర్ట్స్ అంటున్నాడు, అంటే ఇక్కడ ఉన్న బల్లలని స్కర్ట్స్ అనేవి, కాబట్టి ఇది కరెక్ట్. అలానే అన్ని బల్లలు స్కర్ట్స్ అన్నాడు, ఇక్కడ ఏమి ఇచ్చింది కొన్ని స్కర్ట్స్ బల్లలు అన్నాడు. సో కొన్ని నుంచి మాత్రం అని రాదు, కానీ అన్ని నుంచి కొన్ని వస్తుంది, కానీ ఇక్కడ కొన్ని నుంచి అని రాదు, కాబట్టి ఇది డైరెక్ట్గా తప్పు అయిపోయింది. అలానే కొన్ని బల్లలు స్కర్ట్స్ అన్నాడు, ఇక్కడ మనము కొన్ని స్కర్ట్స్ బల్లలు అన్నా కొన్ని బల్లలు స్కర్ట్స్ అన్నా రెండు ఒకటే, కాబట్టి కొన్ని బల్లలు స్కర్ట్స్ అనేది ఇక్కడ కరెక్ట్ అయింది. ఈ విధంగా నాకు ఇక్కడ రెండోది నాలుగోది మాత్రమే కరెక్ట్ అయింది, మిగతాది లేదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కానీ ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే కూడా సారాంశం ఒకటి ఉంది. సారాంశం ఒకటి ఏమన్నాను, కొన్ని స్కర్ట్స్ టేబుల్, అది నేను చెప్పలేను అన్నాను. ఇక్కడ నాకు ఒకటే ఉంది, అంటే నేను పాజిటివ్ స్టేట్మెంట్ ఒకటే ఉంది ఇక్కడ. అదేవిధంగా ఒకవేళ నాలుగోది కనుక కొన్ని టేబుల్స్ స్కర్ట్స్ కాదు అని కనుక అని ఉంటే అప్పుడు మనకు ఎయిదర్ ఆర్ కేసు వచ్చేది. ఎందుకంటే ఒక దాంట్లో అవునని ఇంకో దాంట్లో కాదు అంటేనే మనకు ఎయిదర్ ఆర్, అంటే ఒకటి అవును అనాలి ఇంకోటి కాదు అనాలి. కానీ ఇక్కడ ఏమో ఒకటి అవును అంటున్నాడు, కాదు అనే కన్క్లూజన్ ఇవ్వలేదు, అంటే కాదు అనే సారాంశం ఇవ్వలేదు, కాబట్టి నాకు ఇది కూడా ఆటోమేటిక్గా తప్పైపోతుంది. కాబట్టి ఆన్సర్ మనకి 2 మరియు 4 అనే ఆన్సర్ మాత్రమే వస్తుంది. ఈ ప్రశ్నలో అన్ని మేకలు పులులు అన్నాడు. సో ఎప్పుడైతే అన్ని మేకలు పులులు అంటే మనము అన్ని మేకలు ఏవైతే ఉన్నాయో అవి పులులు అంటున్నాను. అంటే నాకు ఇక్కడ ఏమైనా అన్ని మేకలు ఏమైనా నాకు ఇక్కడ పులులు అన్నాడు. ఇంకోటి అన్ని పులులు సింహాలు అంటున్నాడు, అంటే అన్ని పులులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమని అంటే నాకు ఇక్కడ సింహాలు అయినాయి అన్నాడు. సో ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే ఇది ఇంకోసారి ఇస్తాను. ఇది ఎలా ఉందంటే నాకు ఇక్కడ అన్ని మేకలు పులులు అన్నాడు, సో నాకు అన్ని మేకలు పులులు అయినాయి. అలానే అన్ని పులులు వచ్చేసి నాకు సింహాలు అయినాయి. ఇప్పుడు మనము ఇది మనకు వచ్చిన వెన్ డయాగ్రామ్, అంటే మనకి స్టేట్మెంట్స్ ద్వారా వచ్చిన వెన్ డయాగ్రామ్స్ ఇది. ఇప్పుడు మనము సారాంశం అంటే కంక్లూజన్స్ చూద్దాం. అన్ని పులులు మేకలు అన్నాడు. సో అన్ని పులులు మేకలు అంటే తప్పు, కానీ ఎందుకంటే ఇక్కడ అన్ని మేకలు పులులు ఇక్కడ, కానీ అన్ని మేకలు పుల్లు అని నాకు ఖచ్చితంగా తెలుసు. సో నాకు అన్ని మేకలు పుల్లు అని తెలిసినప్పుడు కొన్ని మేకలు పుల్లు నాకు కరెక్ట్ అవుతుంది, లేకపోతే కొన్ని పుల్లు మేకలు నాకు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ వచ్చినప్పుడు నేను సమ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అన్ని మేకలు పుల్లు అని తెలుసు, కానీ అన్ని పుల్లు మేకలు అంటే అది నాకు తెలియదు, కాబట్టి నాకు సారాంశం ఒకటి తప్పు అవుతుంది. అదేవిధంగా అన్ని సింహాలు పులులు అన్నాడు. ఇక్కడ కూడా అంతే, మనకి అన్ని పులులు సింహాలు అని తెలుసు, కానీ అన్ని సింహాలు పుల్లో లేదో నాకు ఇక్కడ తెలియదు, కాబట్టి ఇది కూడా తప్పు అయిపోతుంది. ఇంకొకటి ఏ మేక సింహం కాదు అన్నాడు. అంటే ఇక్కడ సింహంకి మేక మధ్య ఉన్న రిలేషన్ ఏంది, సింహంకి మేక మధ్యలో పాజిటివ్ రిలేషన్ ఉంది. ఎందుకంటే ఆల్ అంటే అన్ని మేకలు పులులు అనే పాజిటివ్ రిలేషన్ ఉంది, కానీ ఇక్కడ ఏ మేక సింహం కాదు అనే నెగిటివ్ కంక్లూజన్ ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా నాకు తప్పైపోతుంది. ఇప్పుడు లాస్ట్గా ఏ సింహం మేక కాదు అన్నాడు. ఇప్పుడు సింహంకి మేకకి మధ్యలో రిలేషన్ తీసుకుంటే అన్ని మేకలు సింహాలు అనే పాజిటివ్ రిలేషన్ ఉంది, కానీ ఇక్కడ ఏ సింహం మేక కాదు అన్నాడు. ఇది కూడా ఏముంది, నెగిటివ్ ఉంది, అంటే ఇది కూడా తప్పు. అంటే అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఏ సారాంశం కూడా సరైనది కాదు అనేది ఆన్సర్ డి అని మనం ఇక్కడ పెట్టవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్న మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే కొన్ని పుస్తకాలు నవలలు అన్నాడు, అంటే ఇంగ్లీష్లో చూసుకుంటే సమ్ బుక్స్ ఆర్ నోవెల్స్ అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను సమ్ బుక్స్ ఆర్ నోవెల్స్ కాబట్టి కొన్ని పుస్తకాలు నేను నవలలు అని రాసుకోవచ్చు. అంటే నాకు ఇక్కడ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చాడంటే నాకు ఇక్కడ పుస్తకాలకి నవలలకి మధ్యలో రిలేషన్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఇంకా మనం ఇప్పుడు రెండో స్టేట్మెంట్ చూస్తే ఈ రెండో స్టేట్మెంట్ ఏమంటే అన్ని నవలలు మ్యాగజైన్స్ అంటే వారపత్రికలు అన్నాడు. అంటే ఇక్కడ అన్ని నవలలు అంటే నవలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి అంటే నాకు ఇక్కడ వారపత్రికలు అయినాయి. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి, పుస్తకాలకి మరియు నవలలకి మధ్యలో రిలేషన్ ఉంది, అలానే నవలలకు మరియు వారపత్రికలకు మధ్యలో రిలేషన్ ఉంది. అలానే ఇక్కడ కొన్ని వారపత్రికలు దినపత్రికలు అన్నాడు, అంటే జర్నల్స్ అన్నాడు. అంటే కొన్ని వారపత్రికలు ఏమైనాయి, దినపత్రికలు అయినాయి. సో మనకి కొన్ని వారపత్రికలు వచ్చేసి దినపత్రికలు అయినాయి. సో మనకి ఇక్కడ అభ్యర్థి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి రిలేషన్ దేనికి తెలుసు అని ఒకసారి చూసుకుందాము. పులులు మరియు నవలలు మరియు వారపత్రికలు మరియు వారపత్రికలు మరియు దినపత్రికలు. అంటే మనకి ఇక్కడ ఏం తెలియదంటే దినపత్రికకు మరియు నవలకు మధ్యలో ఉన్న రిలేషన్ తెలియదు, అలానే దినపత్రికకు మరియు ఇక్కడ పుస్తకానికి ఉన్న రిలేషన్ కూడా మనకి ఇక్కడ తెలియదు. సో అభ్యర్థి విషయాలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనము ఉన్న సారాంశాన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ఈ సారాంశంలో వచ్చేసి కొన్ని నవలలు దినపత్రికలు అన్నాడు. అంటే ఇక్కడ నవలలు ఎక్కడున్నాయి అంటే నవలలు ఇక్కడ ఉన్నాయి. సో దినపత్రికలు అన్నారు. సో దినపత్రికలు వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు నవలలకి దినపత్రికలు
మనకి రిలేషన్ తెలుసా అంటే నాకు వారపత్రికకు మరియు దినపత్రిక తెలుసు, కానీ దినపత్రిక మరియు నవలకి రిలేషన్ అనేది నాకు ఇక్కడ తెలియదు. కాబట్టి ఎక్కడైతే తెలియదో నేను స్టార్టింగ్లో న్యూట్రల్గా ఉంటాను. అంటే నాకు తెలుసు అని చెప్పలేను, నాకు తెలియదు అని కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ దాని గురించి నా దగ్గర పూర్తిగా లేదు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు రెండోది చూసుకుందాము. రెండో దాంట్లో కొన్ని పుస్తకాలు వారపత్రికలు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే పుస్తకాలకి మరియు వారపత్రికల మధ్యలో ఇంటర్సెక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అదంటే అది ఆటోమేటిక్గా వచ్చింది. ఎలా అంటే కొన్ని పుస్తకాలు నవలలు, అన్ని నవలలు పుస్తకాలు అన్నాడు. అంటే ఇంతకుముందు చూసినట్టు కొన్ని పుస్తకాలు నవలైనప్పుడు ఆల్రెడీ నవలలు కొన్ని పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నవలలైనాయి. ఎప్పుడైతే అన్ని వారపత్రికలు నవలలైనాయో ఆటోమేటిక్గా ఏ నవలలు అయితే పుల్ అయ్యాయో అవి కూడా ఏమైనాయి, మనకు వారపత్రికలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పుస్తకాలు వారపత్రికలు అన్నాడు. సో కొన్ని పుస్తకాలు వారపత్రికలు అంటే ఇదేమైందంటే మనకి ఇక్కడ కరెక్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మనము మూడో సారాంశం చూద్దాం. అన్ని పుస్తకాలు వారపత్రికలు అన్నాడు. ఇక్కడ మనకు రిలేషన్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మనకి ఇక్కడ పుస్తకాలకు మరియు వారపత్రికలు అన్నాడు. అది కూడా ఏమన్నాడు, అన్నీ అన్నాడు. సో మనకి ఇక్కడ కొన్ని అని మాత్రమే తెలుసు. మనకి ఇక్కడ కొన్ని అంటే ఏంది, కొన్ని పుస్తకాలు అంటే పుస్తకాలకు వారపత్రికల మధ్యలో మనం రిలేషన్ చూస్తే కొన్ని అనే రిలేషన్ తెలుసు, కానీ అంటే మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్ ద్వారా కొన్ని పుస్తకాలు వారపత్రికలు అనే వెన్ డయాగ్రామ్ వచ్చింది, కానీ ఇక్కడ సారాంశం ఏమంటే అన్ని పుస్తకాలు వారపత్రికలు అన్నాడు. సో కొన్ని నుంచి ఎప్పుడు అని రాదు కాబట్టి నాకు ఇది కూడా కరెక్ట్ అయిపోయింది. సో ఇది కూడా రాంగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు ఏది కరెక్ట్గా 100% ఏది తెలుసు అంటే నాకు 100% ఏది ఓన్లీ 2 మాత్రమే తెలుసు. ఇప్పుడు ఒకటి చూసుకుంటే కొన్ని నవలలు దినపత్రికలు అన్నాడు, కానీ నాకు నవలకు దినపత్రిక మధ్యలో రిలేషన్ తెలియదు కాబట్టి అది నాకు రిలేషన్ తెలియదు. కానీ ఒకవేళ ఇంకొక స్టేట్మెంట్లో ఒకవేళ 4వ స్టేట్మెంట్ ఉండి 4వ స్టేట్మెంట్లో కనుక మనకి ఏ దినపత్రిక కూడా నవల కాదు అనేది ఇచ్చి ఇక్కడ ఆల్రెడీ అవును అన్నాడు, ఇంకొకటి కాదు అని ఇచ్చి ఉండింటే అప్పుడు ఎయిదర్ 1 or 4 అని ఉండేది. కానీ ఇక్కడేమో ఆ స్టేట్మెంట్ ఆ కంక్లూజన్ మనకి ఇవ్వలేదు. మనకి ఇచ్చిన కంక్లూజన్ వచ్చేసి ఇక్కడ ఒకటే, అది కొన్ని నవలలు దినపత్రికలు. అది నేను 100% చెప్పలేను కాబట్టి అది కూడా లాస్ట్లో ఏమవుతుందంటే తప్పైపోతుంది. అప్పుడు ఆన్సర్ అంటే కొన్ని పుస్తకాలు వారపత్రికలు అనే కంక్లూజన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది కాబట్టి 2వ సారాంశం మాత్రమే సరి అయినది అని ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ అందరు విద్యార్థులు బాలురు అంటారు. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకుంటే ఆల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అంటున్నారు. అంటే ఇక్కడ విద్యార్థులు అంటే స్టూడెంట్స్, బాలురు అంటే బాయ్స్. అంటే ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అంటున్నారు. ఇక్కడ ఏమంటారంటే అందరు విద్యార్థులు ఏమయ్యారు, బాలురు అయ్యారు. సో అందరు విద్యార్థులు బాలురు అయ్యారు. ఏ బాలుడు మందబుద్ధి కాదు అన్నాడు. సో ఏ బాలుడు మందబుద్ధి కాదు అంటే ఇంగ్లీష్లో వచ్చేసి నో బాయ్ ఈజ్ డల్. అంటే ఏ బాయ్ కూడా మందబుద్ధి కాదు. సో నో బాయ్ ఈజ్ డల్ అంటే ఏ బాయ్ కూడా మందబుద్ధి కాదు. సో ఏ బాయ్ కూడా మందబుద్ధి కాదు అంటే దాని అర్థం ఏంటి, ఏదైతే బాలురులో ఉందో అది మొత్తం ఏమైంది మనకి ఇక్కడ మందబుద్ధి కూడా కాదు. అంటే ఇక్కడ ఏమంటాడంటే బాలుడికి మరియు మందబుద్ధికి మధ్య సంబంధమే లేదు అంటున్నాడు. అంటే అది వేరు ఇది వేరు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనిస్తే అందరు విద్యార్థులు బాలురు అన్నాడు, ఏ బాలుడు మందబుద్ధి కాదు అంటే ఆటోమేటిక్గా ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఏ విద్యార్థి కూడా మందబుద్ధి కాదు అని ఆటోమేటిక్గా జరిగిపోయింది. సో అది ఒక విద్యార్థి అనేవాడు ఆ విషయాన్ని మనం ఇక్కడ పరీక్షలో గమనించాలి. సో ఇప్పుడు మనము సారాంశం అంటే కంక్లూజన్స్ ఏంటియో చూద్దాము. సో సారాంశంలో తరగతిలో బాలికలు లేరు అన్నాడు. అంటే ఇక్కడ మనము స్టేట్మెంట్లో ఎక్కడైనా కానీ మనకి ఇక్కడ బాలికల గురించి అడిగారా, లేదు. కాబట్టి మనకి ఇది డైరెక్ట్గా తప్పైపోతుంది. సో విద్యార్థి ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే అందరు విద్యార్థులు బాలురు అన్నాడు కాబట్టి బాలికలు ఉండరు అనే కన్క్లూజన్కి వస్తారు. అది తప్పు. ఎందుకంటే నాకు ఇక్కడ బాలికల గురించి తెలియదు. ఇక నాకు ఒకటే తెలుసు ఏంటంటే అందరి విద్యార్థులు బాలురు అని తెలుసు. నాకు బాలికల గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బాలుని ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ స్టేట్మెంట్లో ఇవ్వలేదు. సో ఎక్కడైతే నాకు ఇక్కడ గర్ల్స్ గురించి స్టేట్మెంట్లు ఇవ్వలేదు కాబట్టి నాకు తెలియదు అంటే తప్పు అయిపోతుంది డైరెక్ట్గా. అంటే తరగతిలో బాలికలు లేరు అనేది తప్పు. సో అవి విద్యార్థులు ఈ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ తప్పు ఎక్కడ చేస్తారంటే అందరు విద్యార్థులు బాలురు అన్నప్పుడు బాలికలు లేరేమో అనుకుంటారు. ఎందుకంటే నాకు ఇక్కడ బాలికల గురించి నాకు తెలియదు, లేరని కాదు, ఇక్కడ బాలికల గురించి నాకు తెలియదు కాబట్టి ఇక్కడ నా కంక్లూజన్ అనేది తప్పైపోతుంది. ఇప్పుడు రెండోది చూసుకుంటే ఏ విద్యార్థి మందబుద్ధి కాదు అన్నాడు. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఏదైతే బాలురులో ఉన్నారో వీళ్ళందరూ ఎవరో మందబుద్ధి కాదు, కానీ విద్యార్థులు ఎక్కడున్నారో బాలురు లోపల ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ విద్యార్థులు కూడా మందబుద్ధి కారు కాబట్టి రెండోది కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సారాంశం 2 మాత్రమే సరి అయినది మనం ఇక్కడ ఆన్సర్ పెట్టవచ్చు. సో ఈ ప్రకటనలో వచ్చేసి మనకి అన్ని నెమళ్ళు సింహాలు అన్నాడు. అంటే ఇక్కడ అన్నీ అన్నాడు ఇక్కడ కాబట్టి మనము
అన్ని నెమళ్ళు సింహాలు అన్నాడు. సో అన్ని నెమళ్ళు మనకి ఏమైనా అంటే ఇక్కడ సింహాలు అయినాయి. కొన్ని పులులు నెమళ్ళు అన్నాడు. సో కొన్ని పులులు నెమళ్ళు అంటే ఇక్కడ విద్యార్థి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి కొన్ని నెమళ్ళు పులులు అని ఇలా రాసుకోవచ్చు, లేకపోతే విద్యార్థి కొన్ని నెమళ్ళు పులులు అనేది ఇప్పుడు నేను ఇంకొక వెన్ డయాగ్రామ్ వేసి మీకు చెప్తాను. ఇక్కడ ఏమన్నాడంటే అన్ని నెమళ్ళు సింహాలు అన్నాడు, కొన్ని పులులు నెమళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ ఇలా పెట్టేసి కూడా కొన్ని పులులు అని పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఒకటో వెన్ డయాగ్రామ్, ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ రెండోది. ఇక్కడేమో అన్ని నెమళ్ళు సింహాలు, ఇక్కడ కూడా అన్ని నెమళ్ళు సింహాలు. ఇక్కడేమో కొన్ని నెమళ్ళు పులులు, ఇక్కడేమో కొన్ని నెమళ్ళు పులులు. ఇక్కడేమో ఈ రెడ్ కలర్లో ఉన్న వెన్ డయాగ్రామ్ లోపల వేశాను, అంటే సింహాలు లోపల వేసాను. ఇక్కడేమో పుల్లు అనేది సింహంకి బయట కూడా తీసుకొచ్చాను. ఈ రెంట్లో ఏది నేను తీసుకోవచ్చు అంటే 2 తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ విద్యార్థి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు అన్ని పుల్లు సింహాలు అంటే మొదటిగా చూసిన దాంట్లో మనము ఈ పులులు అనేది సింహాలు లోపల వేస్తున్నాం. అంటే నీకు ఇక్కడ రిలేషన్ దేని గురించి తెలుసు అసలు అవగాహన తెచ్చుకోవాలి. నీకు నెమలు మరియు సింహం మధ్యలో రిలేషన్ తెలుసు, అలానే నెమలికి పులికి మధ్యలో రిలేషన్ తెలుసు, కానీ సింహంకి పులికి మధ్యలో తెలియదు. ఇక్కడ సింహంకి పులికి తెలియదు, కానీ నువ్వు ఒకవేళ లోపల వేసావంటే మనము ఏమని ఆలోచిస్తున్నట్టు ఇండైరెక్ట్గా ఇక్కడ అన్ని పులులు సింహాలు అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను ఈ వెన్ డయాగ్రామ్ అనేది తీసుకోకూడదు. ఈ వెన్ డయాగ్రామ్ను తీసుకోకూడదు, కానీ ఈ వెన్ డయాగ్రామ్ అనేది నేను ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు నెమళ్ళ గురించి సింహాల గురించి రిలేషన్ తెలుసు, అదేవిధంగా నెమల గురించి పులి గురించి కూడా తెలుసు. కానీ నేను ఇక్కడ బయటికి వేస్తున్నాను కాబట్టి పుల్లని బయటికి వేస్తున్నాను కాబట్టి అన్ని పుల్ల సింహాలు అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు సారాంశం చూద్దాం. ఇప్పుడు సారాంశం వచ్చేసి కన్క్లూజన్. కొన్ని సింహాలు పులులు కాదు అన్నాడు. ఇక్కడ సింహంకి పులికి మధ్యలో రిలేషన్ ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో చూసుకుంటే సింహంకి పులికి మధ్యలో రిలేషన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే సింహంకి పులికి మధ్యలో ఇండైరెక్ట్గా అంటే మనకి డైరెక్ట్ మీనింగ్ రావట్లేదు, కానీ ఇక్కడ మనకి ఇండైరెక్ట్ మీనింగ్ వస్తుంది. సింహంకి పులికి మధ్యలో మనకు ఒక విధమైన పాజిటివ్ రిలేషన్ ఉంది. లేకపోతే నీకు సింహంకి పులికి మధ్యలో రిలేషన్ అసలు తెలియదు అనుకుందాము. ఎందుకంటే నీకు నెమలికి సింహం తెలుసు, సింహంకి పులికి మధ్యలో తెలుసు, కానీ కొన్ని సింహాలు పుల్లు కావు అన్నాడు. నీకు సింహంకి పులికి మధ్యలో నీకు అసలు రిలేషనే తెలియదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా తప్పైపోతుంది. నేను 100% చెప్పలేను కాబట్టి అది ఆటోమేటిక్గా తప్పైపోతుంది. ఇక్కడ అన్ని పుల్లు సింహాలు అన్నాడు. సో అన్ని పుల్లు సింహాలు ఇక్కడ అభ్యర్థి చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని పులులు సింహాలు అంటున్నారు. అంటే ఇక్కడ నీకు అన్ని పులులు సింహాలు అంటే నీకు మళ్ళీ పులికి సింహం మధ్యలో కూడా నీకు ఇక్కడ రిలేషన్ తెలియదు కాబట్టి ఇక్కడ మనకి తప్పయింది. అదే ఇక్కడ కొన్ని పుల్లు సింహాలు అన్నాడు. ఇక్కడ కొన్ని పుల్లు సింహాలు అంటే ఇది మాత్రం కరెక్ట్ అయింది. ఎందుకంటే నీకు ఇక్కడ పులికి సింహం మధ్యలో మాత్రం కొంచెం ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది జరిగింది. ఎందుకు ఆ ఇంటర్సెక్షన్ జరిగింది అంటే మనము ఇక్కడ మొదటగా తీసుకున్న ప్రకటనలో అంటే మొదటిగా తీసుకున్న స్టేట్మెంట్లో అన్ని నెమళ్ళు సింహాలు అన్నాము. అంటే అన్ని నెమళ్ళు ఏవైతే నెమళ్ళు ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా సింహాలు అయినాయి. అదేవిధంగా రెండో స్టేట్మెంట్ తీసుకుంటే కొన్ని నెమళ్ళు పులులు అయినాయి అని చెప్పారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ సింహాలు అన్ని నెమళ్ళు సింహాలు అన్నాము, కొన్ని నెమళ్ళు పుల్లు అయ్యాక ఏవైతే ఈ కొన్ని అనేవి ఉన్నదనుకో ఈ కొన్ని కూడా ఆటోమేటిక్గా పుల్లు అయిపోయినాయి కాబట్టి మూడోది నాకు ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నాలుగోది అన్ని నెమళ్ళు పులులు. అన్ని నెమళ్ళు పుల్లా కాదంటే డైరెక్ట్గా అన్ని నెమళ్ళు సింహాలు అన్నారు, కొన్ని పుళ్ళు సింహాలు అన్నారు. కానీ ఇక్కడేమో అన్ని నెమళ్ళు పుళ్ళు అంటున్నారు. నెమలికి పుళ్ళకి మధ్యలో అన్నీ కాదు, ఇక్కడ కొన్ని అనే రిలేషన్ ఉంది. అక్కడ ఏమిచ్చాడు కొన్ని పుళ్ళు నెమళ్ళు అన్నాడు, కానీ ఇక్కడ ఏమన్నాడు అన్ని నెమళ్ళు పుళ్ళు అంటున్నాడు. కొన్ని నుంచి ఎప్పుడు అన్ని రాదు, అన్ని నుంచి కొన్ని వస్తాయి కానీ కొన్ని నుంచి ఎప్పుడు అన్ని రావు కాబట్టి నాకు ఇది కూడా తప్పైపోతుంది. అంటే నాకు ఇక్కడ కరెక్ట్ ఏంటంటే నాకు ఇక్కడ ఓన్లీ ఒకటే కరెక్ట్ అయింది, అది వచ్చేసి 3. సో సారాంశం 3 అనేది ఇక్కడ మాత్రమే నాకు ఇక్కడ కరెక్ట్ అయ్యింది. సో ఈ ప్రశ్నలో అన్ని పెన్నులు పేపర్లు, ఏ పేపర్ పెన్ను కాదు అనే 2 ప్రశ్నలు ఇచ్చాడు. సో దీన్ని మనము వెన్ డయాగ్రామ్లోకి మార్చుకుందాము. అన్ని పెన్నులు పేపర్లు అన్నాడు. అంటే ఇక్కడ మనకి అన్ని పెన్నులు పేపర్లు అంటున్నాడు. ఇక్కడ మనకి అన్ని పెన్నులు ఏమైందంటే మనకి ఇక్కడ పేపర్ అయింది. కానీ ఏ పేపర్ ఎరేజర్ కాదు అన్నాడు. అంటే ఏదైతే పేపర్లో ఉందో అది మొత్తం నాకు ఎరేజర్ కాదు. అంటే ఏ పేపర్ కూడా నాకు ఎరేజర్ కాదు అన్నాడు. అంటే ఇక్కడ విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పేపర్ అంటే పేపర్లో ఏదైతే ఉందో అదేమైందంటే ఎరేజర్ కాలేదు అన్నాడు. అంటే ఆటోమేటిక్గా ఏది కాలేదు, ఏదైతే పేపర్ ఉందో అది కూడా ఎరేజర్ కాదు అని మనకి ఇక్కడ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఆ విషయం అనేది మనకి ఇక్కడ విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చూసినట్టయితే ముందుగా సారాంశం కన్క్లూజన్ 1 చూసినట్టయితే ఏ పెన్ను ఎరేజర్ కాదు అన్నాడు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఏ పెన్ను ఎరేజర్ కాదు అన్నాడు. సో ఇక్కడ విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీకు సరే
నీకు పెన్కి పేపర్కి మధ్యలో రిలేషన్ తెలుసు, పేపర్కి ఎరేజర్ మధ్యలో రిలేషన్ తెలుసు. కానీ ఎరేజర్కి పేపర్కి ఏ రిలేషన్ తెలియకపోయినప్పటికీ కూడాను ఇక్కడ నువ్వు మొదటగా ఏమన్నావు, అన్ని పెన్నులు పేపర్లని, ఏ పేపర్ కూడా ఎరేజర్ కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కాదు అంటే దీంట్లో ఉన్నవన్నీ కాదన్నావు. కానీ దీంట్లో చూసుకుంటే పెన్నులన్నీ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏ పెన్ను కూడా పేపర్ అంటే ఏ పేపర్ కూడా ఎరేజర్ కాలేదు అనేది కూడా నీకు ఇక్కడ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోయింది. కాబట్టి నీకు ఇక్కడ మనకి ఈ సారాంశం అనేది కరెక్ట్ అయింది. ఇప్పుడు సారాంశం 2 తీసుకుందాం. సో ఇక్కడ సారాంశం 2 చూసినప్పుడు కొన్ని పేపర్లు పెన్నులు అన్నాడు. ఇక్కడ రిలేషన్ ఇక్కడ పేపరు పెన్ను. సో ఇక్కడ ఏమన్నాడంటే కొన్ని పేపర్లు పెన్నులు అన్నాడు. కానీ ఇక్కడ నాకు ఏం తెలుసు, అన్ని పేపర్లు పెన్నులు అన్నాడు. అంటే ఇక్కడ అన్ని పేపర్లు పెన్నులు అన్నాడు, ఇక్కడేమో కొన్ని పేపర్లు పెన్నులు అన్నాడు. సో నేను అన్ని నుంచి కొన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని పేపర్లు పెన్నులు అని తెలుసు, ఇక్కడ అది స్టేట్మెంటు. సారాంశం వచ్చేసి కొన్ని పేపర్లు పెన్నులు అన్నాడు. సో నేను అన్ని నుంచి కొన్ని తీసుకోవచ్చు కాబట్టి ఇది కూడా నాకు కరెక్ట్ అవుతుంది. అక్కడ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 మరియు 2 సారాంశాలు సరైనవి. సో 1 మరియు 2 సారాంశాలు సరైనవి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్. అంటే ఇక్కడ మనము ఇక్కడ సిల్లాజిసమ్స్ అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ప్రకటనలు ఇచ్చాడు, సారాంశం ఇచ్చాడు. సో ఇక్కడ మనము ఏవైతే ప్రకటనలో ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇక్కడ సారాంశంలో తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి మనం చూసినప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అని, సమ్ ఏస్ ఆర్ బీస్ అని, నో ఏ ఈజ్ బి అని, సమ్ ఏ ఆర్ నాట్ బి అని, అంటే అలా 4 స్టేట్మెంట్లు ఇచ్చి 4 ప్రకటనలు ఇచ్చి దాని కింద ఎన్ని సారాంశాలు ఉంటాయో, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో మనం ఒకసారి అన్నీ కూడా మనం ఇక్కడ గమనించడం జరిగింది. సో మనం ఎక్కడైతే ఏవైతే గమనించామో అవే మనము క్వశ్చన్స్లో కూడా అప్లై చేసి ఆన్సర్లు తీసుకోవడం అనేది జరిగింది. సో అభ్యర్థి ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ని కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దీని మీద ఒక మంచి గ్రిప్ వచ్చినట్టయితే అభ్యర్థి బాగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజుతో ఈ క్లాస్ని ఇలా ముగిద్దాం.